ఇప్పుడు మనం ఫేస్బుక్ క్యాజువల్ గా బ్రౌజ్ చేస్తున్నప్పుడు కొన్ని కొటేషన్స్ తర్వాత షార్ట్ స్టోరీస్ కనిపిస్తూ ఉంటాయి. అదే కాకుండా వాట్సాప్ స్టేటస్ లో కూడా కొన్ని కొటేషన్స్ ఉంటాయి, లవ్ మీద, రిలేషన్షిప్ మీద, అండ్ మన లైఫ్ లోకి వచ్చే మ్యాన్. అలాంటి కొటేషన్స్ లోంచి కొన్ని మంచి కొటేషన్స్ ని ఒక మూవీగా తీస్తే అదే సినిమా ది గర్ల్ ఫ్రెండ్. మరి ఇలా కొటేషన్స్ ని బేస్ చేసుకొని తీసినట్టుగా ఉన్న ఈ సినిమా సక్సెస్సా కాదా? అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి సేస్. ఫస్ట్లీ మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడతాను. పెర్ఫార్మెన్సెస్, ఫస్ట్లీ రష్మిక గారు చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఆవిడ చాలా క్యూట్ గా బ్యూటిఫుల్ గా ఉన్నారు మూవీలో. నిజంగా ఆవిడ జర్నీ ఒక బ్యూటిఫుల్ జర్నీ యాజ్ అన్ యాక్టర్. అంటే అంత పెద్ద యాక్ట్రెస్ కాదు అని కొంత ట్రోల్స్ చేసిన ఆవిడ నుంచి ఇప్పుడు ఇలాంటి స్ట్రాంగ్ రోల్స్, హీరోయిన్ సెంట్రిక్ రోల్స్ రావడం అనేది, అండ్ ఆవిడ బాగా పోర్ట్రే చేయడం అనేది కూడా నిజంగా ఒక బ్యూటిఫుల్ జర్నీ యాజ్ అన్ యాక్ట్రెస్. ఈ మూవీలో ఆవిడ చాలా న్యాచురల్ గా చేశారు, చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ టువర్డ్స్ ద క్లైమాక్స్ ఆవిడ పెర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. బట్ ఓన్లీ వన్ థింగ్ నాకు మూవీలో ఆవిడ యాక్టింగ్ పరంగా అనిపించింది ఏంటంటే, డైలాగ్స్ చెప్తున్నప్పుడు లిప్ మూమెంట్స్ అనేది చాలా తక్కువగా మూమెంట్ అనేది లేదనమాట లిప్స్ ది. ఎందుకు అట్లా చెప్పారో మరి నాకు తెలియదు. డైరెక్టర్ గారు కూడా అది చూసుకుని ఉంటే బాగుండేది. సో అవి డబ్బింగ్ అయితే బాగుంది, ఫ్లాలెస్ గానే ఉన్నది మోస్ట్లీ. యాక్టింగ్ కూడా బాగుంది. ఓన్లీ థింగ్ కొంచెం న్యాచురల్ గా, అంటే మామూలుగా మనం ఎలా మాట్లాడతామో అలా ఓపెన్ గా మాట్లాడి ఉంటే బాగుండేది అనేసి అయితే నాకు అనిపించింది. ఇంకా నెక్స్ట్ దీక్షిత్ శెట్టి గారు, ఆయన కూడా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఆ రోల్ లో ఉన్న గ్రే షేడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన పర్ఫెక్ట్ గా ఎమోట్ చేశారు అండ్ బాగా సెట్ అయ్యారు ఆ రోల్ కి. అండ్ ఈ మూవీలో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ రోల్స్ దుర్గా, అను ఇమాన్యుయల్ గారు చేశారు. అసలు ఆ దుర్గా క్యారెక్టర్ చూసినప్పుడు ఇలాంటి పీపుల్ రియల్ లైఫ్ లో ఇంకా ఎక్కువ మంది ఉంటే బాగుండు అనిపించింది. చాలా రేర్ గా కనిపిస్తారు అలాంటి వాళ్ళు. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండ్ ఆవిడ కూడా బాగా పెర్ఫార్మ్ చేశారు. నెక్స్ట్ రోహిణి గారు, ఆవిడ ఉండేది కొంచెం సేపు అయినప్పటికీ మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ సీన్ అని చెప్పొచ్చు ఈ మూవీలో ఆవిడది. ఒక్క డైలాగ్ కూడా లేకుండా ఓన్లీ త్రూ ఐస్, ఎక్స్ప్రెషన్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ ద్వారా ఆవిడ పరిస్థితిని చూపించారు మూవీలో. మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ సీన్ అది. ఆవిడ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఇక ఈ మూవీలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, మనం పెరిగిన పరిస్థితులు, మన అప్బ్రింగింగ్ అనేది మన పర్సనాలిటీని ఎలా మౌల్డ్ చేస్తుంది. ఎస్పెషలీ చైల్డ్హుడ్ లో మనం చూసిన ఇన్సిడెంట్స్, ఎపిసోడ్స్, మనల్ని మన పేరెంట్స్ ట్రీట్ చేసిన విధానం అండ్ వాళ్ళ మధ్య జరిగే సంఘటనల ద్వారా పిల్లలు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఎలా మారతారు పెద్దవాళ్ళు అయ్యాక. మన బిహేవియర్ కానీ, మన వ్యక్తిత్వం కానీ, మన ఆలోచన విధానం కానీ పేరెంట్స్ ని చూసి మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం అనేది ఈ మూవీలో చూపించే ప్రయత్నం చేశారు, విచ్ వాజ్ రియలీ గుడ్. నాకు అది చాలా నచ్చింది. ఇంకా క్లైమాక్స్ కూడా బాగుంది, బాగా తీశారు. ఐ థింక్ ఇట్స్ లెసన్. పరిస్థితులన్నీ కూడా మన వైపు బ్యాడ్ గా ఉన్నప్పటికీ కూడా మనం స్ట్రాంగ్ గా నిలబడటం అనేది ఇంపార్టెంట్ అనేది ఐ థింక్ బాయ్స్ కి అండ్ గర్ల్స్ కి కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఇవి మూవీలో నాకు కనిపించిన పాజిటివ్స్. ఇంకా నెగటివ్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేసి విమెన్ ఎంపవర్మెంట్, తర్వాత టాక్సిక్ రిలేషన్షిప్స్ వాటితో సర్చ్ చేస్తే కొన్ని షార్ట్ స్టోరీస్ వస్తాయి, షార్ట్ ఫిల్మ్స్ వస్తాయి. మాక్సిమం 15 to 20 minutes లో చెప్పేసే స్టోరీస్ ఉంటాయి కదా, అలాంటి స్టోరీని వీళ్ళు 2 hours పాటు తీసినట్టుగా నాకు అనిపించింది. మొత్తం ఒక ప్లెయిన్ స్క్రీన్ ప్లే, ఫ్లాట్ నెరేషన్ తో, ఏం పెద్ద ట్విస్ట్లు ఉండవు, ఇంకేం అదర్ క్యారెక్టర్స్ ఉండవు, ఇంకేమి అంత ఎక్సైటింగ్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండవు. ఒక ప్లెయిన్ నెరేషన్ తో వెళ్ళిపోతుంది. ఏమి డిఫరెంట్ గా అయితే నాకేం అనిపించలేదు. ఆ షార్ట్ ఫిల్మ్స్ లో వాళ్ళు 15-20 minutes లో చూపించిందే వీళ్ళు 2 hours పాటు చూపించారు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. సో దాని వల్లే ప్రెడిక్టబిలిటీ కూడా ఎక్కువైపోయింది మూవీలో. అంటే మనకు అర్థమైపోతుంటది అనమాట, ఈ సీన్ తర్వాత ఇలా అవుతుంది, దీని తర్వాత ఇలా రియాక్షన్ వస్తుంది అని చెప్పేసి. సో ఆ ప్రెడిక్టబిలిటీ అనేది కూడా ఒక మైనస్ ఈ మూవీకి. సో ఇది ఓవరాల్ గా నాకు ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ఇలా అనిపించింది. ఓకే అని చెప్తాను నేను, ఎందుకంటే ఈ మూవీ స్టోరీకి స్కోప్ ఉంది. ఇంకొంచెం వాళ్ళు ఇంకా బెటర్ గా తీసి ఒక మూవీకి సరిపడేట్టుగా తీసుంటే బాగుండేది. నాకు ఎలా అనిపించిందంటే, బేసికలీ ఒక షార్ట్ ఫిల్మ్ ని ఇంకొంచెం ఎలాబరేట్ చేసి ఒక మూవీ లాగా తీసినట్టుగా అనిపించింది. నా రేటింగ్ అడిగితే ఐ వుడ్ సే 2.5 out of 5. మెసేజ్ గురించి నేనేం మాట్లాడలేదు. ఇట్స్ అ వెరీ గుడ్ మెసేజ్, అందరికీ తెలియాలి ఈ మెసేజ్ అనేది. సో మెసేజ్ గురించి అయితే నేను అనట్లే. మూవీ పరంగా చూస్తే ఎలా అనిపించింది అంటే, ఐ వుడ్ సే ఇట్స్ అన్ ఓకే వాచ్. నా పరంగా అయితే 2.5 out of 5 అనేసి చెప్తాను. సో మీకేమనిపించింది మూవీ చూసాక అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి.
వీడియో కనుక నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. I'll see you all in my next video. Bye bye.